హలో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా సిబిఐ నుండి లేదా సైబర్ క్రైమ్ నుండి సడన్ గా ఒక వార్నింగ్ ఈమెయిల్ వచ్చిందా? ఆ ఈమెయిల్ లో మీరు ఇంటర్నెట్ లో అశ్లీలమైన వీడియోలు అంటే అలాంటి వీడియోలు చూస్తున్నారు, మిమ్మల్ని మేము ట్రాక్ చేశాం, వెంటనే ఫైన్ కట్టండి లేకపోతే అరెస్ట్ చేస్తాం అనేమైనా ఉందా? ఇలాంటి ఈమెయిల్స్ చూసి చాలా మంది భయపడిపోయి మనీ కట్టేస్తున్నారు. బట్ వెయిట్, అసలు ఇది నిజంగా సిబిఐ పంపిందా లేకపోతే ఇది ఒక పెద్ద స్కామా? ఈ వీడియోలో అసలు నిజమేంటో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ స్కామ్ బారిన పడకుండా ఉంటారు. అసలు మ్యాటర్ ఏంటంటే, రీసెంట్ గా చాలా మందికి ఒక ఫేక్ నోటీస్ ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ చూడడానికి చాలా ప్రొఫెషనల్ గా సిబిఐ లోగోస్, ఇంటర్పోల్ లోగోస్ మరియు గవర్నమెంట్ స్టాంప్స్ తో నిండిపోయి ఉంటుంది. ఆ లెటర్ లో మ్యాటర్ ఏమని ఉంటుందంటే, మీరు చైల్డ్ కార్న్ వీడియోస్ అంటే పిల్లలకు సంబంధించిన అశ్లీలమైన వీడియోలు చూస్తున్నారు అని అక్యూజేషన్స్ ఉంటాయి. ఇందులో పాక్సో యాక్ట్ సెక్షన్స్ ని మెన్షన్ చేసి మీ కంప్యూటర్ ని బ్లాక్ చేస్తామని, మీ ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేస్తామని రాసి ఉంటుంది. వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తారంటే, మీరు 24 గంటల్లో రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే మీ మీద సివియర్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని బెదిరిస్తారు. చాలా మంది ఈ లోగోస్ చూసి ఇది గవర్నమెంట్ నోటీస్ అని నమ్మి టెన్షన్ పడుతున్నారు. బట్ ఇదంతా గవర్నమెంట్ పంపింది కాదు, ఇదంతా స్కామర్స్ చేస్తున్న పని. ఈ స్కామర్స్ మెయిన్ వెపన్ ఏంటంటే ఫియర్, అంటే భయం. ఆ ఈమెయిల్ లో వాళ్ళు ఏమని భయపెడతారంటే, మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తాం, మీ ఇంటికి పోలీస్ రైడ్ జరుగుతుంది, మీరు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, వెంటనే 50,000 వరకు ఫైన్ కట్టాలి లేకపోతే జైలుకి వెళ్తారు. ఇలా వాళ్ళు పెద్ద పెద్ద పదాలు వాడి మిమ్మల్ని పానిక్ అయ్యేలాగా చేస్తారు. దీని వల్ల సాధారణమైన పబ్లిక్ అనేది ఏం ఆలోచించకుండా భయపడిపోతున్నారు. ఇప్పుడు అసలు లీగల్ ట్రూత్ ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇండియాలో అడల్ట్స్ అంటే 18 ఏళ్లు దాటిన వాళ్ళు ప్రైవేట్ గా కార్న్ కంటెంట్ చూడడం అనేది తప్పు కాదు, అదే అశ్లీలమైన వీడియోలు చూడడం అనేది తప్పు కాదు. సిబిఐ అనేది దేశంలో జరిగే పెద్ద పెద్ద నేషనల్ క్రైమ్స్, కరప్షన్స్ మరియు ఫ్రాడ్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అంతేకాని వాళ్ళేమి ఎవరో కామన్ మ్యాన్ తన ఇంట్లో కూర్చొని ప్రైవేట్ గా ఏం చేస్తున్నాడో అనేది సిబిఐ అనేది ఎప్పటికీ అబ్జర్వ్ చేయదు. సిబిఐ అసలు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మెయిల్స్ పంపదు. సో వాచింగ్ అడల్ట్ కంటెంట్ బై అడల్ట్స్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. మరి ఈ ఈమెయిల్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? వీటి వెనక మెయిన్ రీజన్ ఏంటంటే మనీ ఇంకా డేటా థెఫ్ట్. ఫస్ట్ గా మీరు 3 విషయాలు చెక్ చేసుకోవాలి ఈమెయిల్ రాగానే. మొదటిది ఫేక్ ఈమెయిల్, ఇది 100% ఫేక్. సిబిఐ ఎప్పుడు మెయిల్స్ ద్వారా ఫైన్స్ అడగదు, వార్నింగ్ కూడా ఇవ్వదు. రెండవది మాల్వేర్ రిస్క్. ఆ ఈమెయిల్ లో కొన్ని అటాచ్మెంట్స్ లేదా లింక్స్ ఉంటాయి, పొరపాటున కూడా వాటిని క్లిక్ చేయకండి. మూడవది హ్యాకింగ్. వన్స్ మీరు ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీ మొబైల్ కానీ ల్యాప్టాప్ లోకి మాల్వేర్ వైరస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దానితో హ్యాకర్స్ మీ బ్యాంక్ పాస్వర్డ్స్, పర్సనల్ ఫోటోస్, మళ్ళీ సెన్సిటివ్ డేటాని దొంగతనం చేస్తారు. సో వాళ్ళు అడిగిన మనీ కట్టి మోసపోకండి, అలాగే లింక్స్ క్లిక్ చేసి హ్యాక్ అవ్వకండి. ఒకవేళ మీకు ఇలాంటి మెయిల్స్ వస్తే ఏం చేయాలి? ఫస్ట్ ది డు నాట్ రిప్లై, అంటే ఆ మెయిల్ కి రిప్లై ఇవ్వకండి. రెండవది డు నాట్ క్లిక్, అంటే అందులో ఉన్న అటాచ్మెంట్స్ ని డౌన్లోడ్ చేయడం కానీ లింక్స్ ఓపెన్ చేయడం కానీ చేయకండి. మూడవది డెలీట్ ఇట్, సింపుల్ గా ఆ మెయిల్ ని స్పామ్ గా మార్క్ చేసి డెలీట్ చేయండి. ఇంకా నాలుగవది రిపోర్ట్ ఇట్. మీకు ఇంకా డౌట్ ఉంటే లేదా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి అఫీషియల్ వెబ్సైట్ cybercrime.government.in లో కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇంకా ఐదవది కాల్ 1930. ఎమర్జెన్సీ అయితే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి, సిబిఐ ఆఫీసర్స్ ఎవరికి ఈమెయిల్స్ పంపి బ్లాక్ మెయిల్ చేయరు. ఇది కేవలం ఒక సైబర్ ఫ్రాడ్. ఈ విషయం తెలియక చాలా మంది అన్నెసరీగా భయపడుతున్నారు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో, ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేయండి. అవేర్నెస్ పెంచడం ద్వారా మనం ఇలాంటి స్కామ్స్ ని ఆపొచ్చు. సో ఫ్రెండ్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.